Okay, students, determine EOQ from the following information using tabular method. Tabular method, right? So before understanding the tabular method, let me show this to you. First, annual consumption is equal to 12,000. So A is equal to annual consumption. Annual consumption. సంవత్సరానికి మెటీరియల్ ఉపయోగించేదాన్ని 12,000. Okay, next A is equal to. So B is equal to buying cost. Buying or ordering cost. Okay, annual consumption is equal to 12,000 units. Ordering cost is equal to rupees 15 per order. Okay, and then what about C? Cost of unit. Cost of materials. Sir, cost per unit. Yeah, that's okay, Bangaru. Cost of material per unit. You can also say like this. Is equal to rupees 1.25 paise. Okay, and S is equal to percentage of 20%. Storage or carrying cost in percentage. Why I am repeating this means you should not forget this. ఇవి మర్చిపోకూడదు మీరు, అందుకనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. Okay, now let us apply the formula here. Okay, so 2 into 1200 into, okay, B is equal to buying or ordering cost 15 divided by C is equal to cost of ordering cost. Cost of material. Okay, that is equal to 1.25 into. Sir, annual consumption 12,000 units. 12,000, sir. Pardon? Amy? 12,000. 12,000, sir. Okay. 1,200. 2 into 12,000. Thank you, Bandar. So 1.25 into 0. We can also write is equal to 20% ante. Okay, na 20% into 20%. So now let us multiply that. So 2 into 12,000 is equal to 24,000. 24,000 into 15 is equal to how much? 3,60,000. 3,60,000. Okay. It's not coming. Okay, it's coming now. Okay. So 2 into 12,000 into 24 is equal to. ఎంత వచ్చింది మీకు కరెక్టేనా? Sir, 24. Okay, just 24 into 15. Sir. Okay, let me do it once again. 2 into 12,000 is equal to 24,000 into 24 kada? Cost. Into 15, sir. 15, sir. That's the problem. Sorry, I have mistaken. Okay. 3,60,000. Okay, 3,60,000 divided by 0.25. 1.25 లో 1.25 into దాన్ని 20/100 చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని క్యాల్కులేటర్లు వచ్చినాయి, అది ప్రాబ్లం ఇక్కడ. లెట్ మీ
So what is the percentage? 1 point, సరిగా రావట్లేదు. 1.25 into 20 by 100 అంటే ఎంత వస్తుంది? 0.25. 0.25. Okay. 0.25. So 3,60,000 ని 0.25 తో డివైడ్ చేస్తే 14,40,000 sir. 14,40,000. sir. దీనికి స్క్వేర్ రూట్ Sir 1,200. 1,200. ఓకే. సో ఇక్కడ 1,200 దగ్గర క్యారింగ్ కాస్ట్, తర్వాత ఆర్డరింగ్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్, ఒక ఆర్డర్కి వచ్చి స్టోరేజ్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ ఈక్వల్ గా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు దీంట్లో చూపిస్తాం మీకు. ఎగ్జాంపుల్ చూడండి. రైట్, కనపడుతుందా మీకు స్టూడెంట్? Yes sir. యా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది టేబుల్ చేయకుండా డైరెక్ట్ గానే చేస్తున్నాము. ఆన్సర్ చేసి మీకు చూపిస్తున్నాను. రైట్, ఓకే. చూడు, ఒకటే సంవత్సరానికి ఒకటే ఆర్డర్ అయితే, బాగా అబ్జర్వ్ చేయండి, ఒకటే ఆర్డర్ అయితే 12,000 యూనిట్లు కొంటాము. దాని యొక్క కాస్ట్ 12,000 into 1.25 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. ఒక ఆర్డర్ కు 15 రూపాయలే ఖర్చు, ఒకటే ఆర్డర్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే మనకు ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడు? ఆర్డరింగ్ కాస్ట్, బయ్యింగ్ లేదా ఆర్డరింగ్ కాస్ట్. ఒక ఆర్డర్ కు వచ్చి ఎంత అని? 15 రూపాయలని కదా. గుర్తుందా లేదా మీకు? మీరు లేకపోతే మీరు ఒక పని చేయొచ్చు, మీరు ప్రాబ్లం చూడొచ్చు ఒకసారి ఎంత అనేది. 15 రూపాయలే కదా. Yes sir. ఆర్డర్ కు వచ్చి 15 రూపాయలు. మరి ఒక ఆర్డర్ తెచ్చి అంత స్టాక్ పెట్టుకుంటే 15,000 అనవసరంగా మనం ఖర్చు పెడితే క్యారింగ్ కాస్ట్ చూడు ఎంత వస్తుంది? 1,500 వస్తుంది. అంటే స్టాక్ మన దగ్గర పెట్టుకోవడానికి టోటల్ గా ఇది వస్తుంది అన్నమాట. అదే 2 ఆర్డర్లు అంటే సంవత్సరానికి వచ్చి 2 ఆర్డర్స్ తీసుకుంటే, చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 2 ఆర్డర్లు చేస్తే మనము, అంటే బయట నుంచి సరుకు మన మెటీరియల్ తెచ్చుకోవడానికి 2 ఆర్డర్లు అంటే అప్పుడు 12ను 2తో డివైడ్ చేస్తే 6 కదా వచ్చేది. అవునా? 6,000. 12/2 is equal to 6. పక్కన 6,000. ఓకే, 2 ఆర్డర్స్ అన్నమాట. వాల్యూ పర్ ఆర్డర్ అంటే దీన్ని కూడా అంతే, బై 2 చేస్తే 7,500 వస్తుంది. 2 ఆర్డర్లు కాబట్టి 15 into 2 is equal to 30 రూపీస్. కానీ క్యారింగ్ కాస్ట్ ఏమవుతుంది? ఒక ఆర్డర్కి అయితే మొత్తం మెటీరియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ వాల్యూ 1,500. అదే మనం 2 ఆర్డర్లు ఉన్నప్పుడు 750 వస్తుంది అనమాట. అయినా అప్పటికీ కూడా ఎంత అంటే 780 అవుతుంది. అంటే ఆర్డరింగ్ కాస్ట్ ఏమో 30 రూపాయలు, క్యారింగ్ కాస్ట్ 750 రూపాయలు. బ్యాలెన్స్ ఉందా? బ్యాలెన్స్ ఉందా అంటే ఎక్కువ స్టాక్ తెచ్చుకుంటే ఎక్కువ క్యారింగ్ కాస్ట్ అవుతుంది అని అర్థం ఇక్కడ. అంటే స్టోరేజ్ గోడౌన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 10 ఆర్డర్లు, సంవత్సరానికి 10 ఆర్డర్స్ తెచ్చుకుంటే యూనిట్ అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏది అంటే ఇక ఆర్డరింగ్ కాస్ట్ లో 10 into 15 is equal to 150 అన్నమాట. ఓకేనా? క్యారీయింగ్ కాస్ట్ ఎంత వస్తుంది అంటే 150 వస్తుంది. సో 150 plus 150 is equal to 300. అర్థమవుతుందా? ఇక మీకు లాజిక్ ఇక్కడ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనేది ప్రాక్టికల్ గా టోటల్ ఇయర్ చెప్తున్నా. 300 sir. yes that is the important thing you have to understand. ఓకే సార్. ఎందుకంటే మనము క్యాపిటల్ ఏమైపోతుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ స్టాక్ లో నిల్వ ఉండిపోతుంది. ఎంత ఒకేసారి 15,000. మనం ఏం చేయొచ్చు? సంవత్సరానికి అంటే
ఇక్కడ విషయం ఏంటంటే 10 ఆర్డర్లు తెచ్చుకుంటే మనం ఖర్చు పెట్టాల్సింది 1500. నెలకొచ్చి మహా అయితే 10 ఆర్డర్స్ అన్నప్పుడు 1 ఇయర్ నువ్వు చేసినా కూడాను 1 ఇయర్ లో 1500 కంటే ఎక్కువ అవసరం లేదు నీకు మెటీరియల్. 1 మంత్ కొచ్చి నువ్వేం చేస్తున్నావు, ఒకేసారి 15,000 రూపాయలు సరుకు తీసుకొచ్చుకొని 12 నెలలకు తెచ్చుకుంటే దాన్ని ఉంచుకోవడానికి స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అర్థం. అట్లా కాకుండా ఎప్పటిదప్పుడు తెచ్చుకుంటే మెటీరియల్ డ్యామేజ్ ఉండదు, వేస్టేజ్ ఉండదు, క్షీణత ఉండదు, డెటీరాయరేషన్ ఉండదు. అందుకోసమనే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఇంపార్టెంట్. అది పాయింట్ ఇక్కడ. I hope you are understanding this important point. Yes, sir. Right. Let me Yes, sir. clear this. Right.